నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం మీద ప్రశంసలు, అభినందనల కంటే విమర్శలే ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. ఏకంగా బీబీసీనే కాస్త డీసెన్సీ బాలకృష్ణ గారు ఇకనైనా అని చెప్పి వాళ్ళు ఒక కథనమే రాసుకుంటూ వచ్చారు, కాస్త డీసెన్సీ అని. నెటిజన్లు కూడా వివిధ సందర్భాల్లో బాలకృష్ణ గారి మాటలు సర్క్యులేట్ చేసుకుంటూ ఇటువంటి వ్యక్తికి పద్మభూషణ్ అని చెప్పి విమర్శలు చేసే వాళ్ళైతే చేస్తూ ఉన్నారు గట్టిగానే. మరొకటి ఏంటి అంటే బాలకృష్ణ గారు ఒక టీవీ9 ఇంటర్వ్యూలో భారతరత్న ఎన్టీఆర్ గారి చెప్పుతో సమానం అని చెప్పి మాట్లాడిన మాటలు ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి. భారతరత్న చెప్పుతో సమానం అన్న వ్యక్తి పద్మభూషణ్ ఏ విధంగా తీసుకుంటారు అనే నెటిజన్లు అంటే విమర్శలు చేస్తూ క్షమాపణలు చెప్పిన తర్వాత బాలకృష్ణ అవార్డు స్వీకరించాలి అని చెప్పి పెద్ద ఎత్తున పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూలో బాలకృష్ణ గారు ఏఆర్ రెహమాను ఆయన వాళ్ళెవరో నాకు తెలియదు, ఏదో 10 ఏళ్ళకు ఒక హిట్ ఇచ్చి ఆస్కార్ అని ఎవరికి కావాలి ఆయన అట్లా డోలు ఎవరో నాకు తెలియదు అని అట్లే దీని గురించి కానీ మాట్లాడతారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక స్టైల్ రెహమాను ఎవరో రెహమాన్ నాకు తెలియదు, నేను పట్టించుకోను. 10 ఏళ్ళకు ఒక హిట్ ఇస్తాడు, ఏదో ఆస్కార్ అవార్డు అయ్యింది. అందుకే భారతరత్న రామారావు అంటే ఆయన చూపుతో సమానం, కాలి గోటుతో సమానం ఉన్న చివరికి ఇచ్చిన వాళ్ళ గౌరవం. కానీ ఆయన గౌరవం ఏంటి? రామారావు గారికి భారతరత్న అంటే ఆయనకు అది చెప్పుతో సమానం, కాలి గోటితో సమానం. భారతరత్న ఇస్తే ఇచ్చిన వాళ్ళకి గౌరవం, ఆయనకేంది గౌరవము? ఆయన చెప్పుతో కాలి గోటితో సమానము అని. సో ఇంతకుముందు బాలకృష్ణ గారు పాపం ఆవేశంలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు గట్టిగా బుక్ అయ్యారు. నెటిజన్లు అయితే గట్టిగానే డిమాండ్ చేస్తూ ఉన్నారు, క్షమాపణలు చెప్పిన తర్వాతే ఆ అవార్డు స్వీకరించాలి, తీసుకోవాలి అని చెప్పి. బట్ ఏది ఏమైనా బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం ఆ ప్రశంసలతో పాటు విమర్శలు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి.